Guru. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సి గురు. మనం ఎన్సీఆర్టీ జాగ్రఫీ 6వ తరగతి ప్రారంభించున్నాం. గతంలో మనం ఒక వీడియో చేస్తున్నాం. ఏంటవి? ఖగోళ రాశులు అంటే ఏంటి, నక్షత్రాలు అంటే ఏంటి, ఆ నక్షత్రాలలో నక్షత్ర వీధులు అంటే ఏంటి, ఆ నక్షత్ర వీధుల్లో లేదా నక్షత్రాల గుంపుల్లో ఉర్సా మేజర్లో భాగంగా సప్తఋషి మండలం అనే గుంపు గురించి, ఆ సప్తఋషి మండలంలో సూచీల గురించి, ఆ సూచీల ద్వారా ధ్రువ నక్షత్ర ఉనికిని గురించి, ఇట్లా రకరకాల అంశాలు మనం చదివి ఉన్నాం. అవునా? అయితే ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఆ సౌర కుటుంబంలో భాగంగా ఏంటి మళ్ళీ ఒకసారి టాపిక్ నేను మీకు రిమైండ్ చేస్తున్నాను. ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబంలో భూమికి సంబంధించిన వివరాలు మనం చదువుతున్నాం. అందులో భాగంగా మనం చదివేది ఏంటి అన్నప్పుడు ఈరోజు మీరు చదవబోతున్నది గమనించండి. నేను మొత్తం ఇక్కడ రాస్తాను, ప్రతిదీ కూడా నేను రాసుకుంటూ వస్తున్నాను. ఏంటి ఇక్కడ మనం చదవబోతున్నది ఏంటి సార్ అంటే సౌర కుటుంబం. సౌర కుటుంబం, ఈ సౌర కుటుంబంలో సూర్యుడు, గ్రహాలు, ఈ గ్రహాలలో ముఖ్యంగా ప్లూటో, ఆ తర్వాత మన భూమి, ఈ అంశాలు మనం ఈ సెషన్లో చర్చించబోతూ ఉన్నాం. ఏనన్నా ఏంటది? సౌర కుటుంబం అంటే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి, సోలార్ సిస్టమ్ అంటే ఇక్కడ అభ్యర్థులు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఏంటి సార్ అంటే ఇక్కడ మనం సోలార్ సిస్టమ్ అని రాసినప్పుడు సోలార్ సిస్టమ్ అని రాసినప్పుడు ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి ప్రముఖ పదం ఏంటి సార్ అంటే జస్ట్ మీరు తీసుకోవాల్సింది ఇక్కడ సోల్ అనే పదం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఏ పదం? సోల్ అనే పదం. ఈ పదము లాటిన్ భాషా పదం అని పరిశీలకులు వాదన. లాటిన్ ఆర్ గ్రీక్, ఎందుకంటే అప్పట్లో గ్రీకులకి లాటిన్ భాష మాట్లాడటం అంటే ఒక ప్యాషన్. ఈరోజు మనం ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాష మాట్లాడడానికి ఏ విధంగా ఉత్సాహం చూపిస్తున్నామో అప్పట్లో గ్రీకులు లాటిన్ భాష, ఎందుకంటే పక్కపక్కనే ఉన్న ప్రాంతాలు అవి. నాగరికతలను మీరు తీసుకుంటే మధ్యధరా సముద్రంలో గ్రీకు నాగరికత, రోమన్ నాగరికత ఈరోజు కూడా ప్రపంచానికి మార్గదర్శకంగా ఉన్నాయి మనకి. వీళ్ళ యొక్క మైథాలజీ ప్రకారం సోల్ అంటే ఇక్కడ అర్థం ఏంటి సార్ అంటే అభ్యర్థులు గమనించాల్సింది వాళ్ళ యొక్క సూర్యదేవత. వాళ్ళ యొక్క సూర్యదేవత గాడెస్ ఆఫ్ సన్ అని పిలుస్తారు. గాడెస్ ఆఫ్ సన్. ఇక్కడ మీరు సోలార్ అని రాస్తున్నారు అంటే అర్థం ఏంటి? సూర్యదేవతకు సంబంధించిన. ఏంటమ్మా? సూర్యదేవతకు సంబంధించిన. ఆ సంబంధించిన రిఫ్లెక్ట్ చేస్తే ఏంటది? సిస్టమ్, సోలార్ సిస్టమ్. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇక్కడ మిమ్మల్ని అడిగేది ఏంటి? వాట్ ఇస్ ద బేసిక్ వర్డ్ అంటే ఈ సోలార్ అనే పదానికి మూల పదం మీద అడగచ్చు. ఈ మూల పదం మీదని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఇదిగోండి, ఈ పదం మూల పదంగా తీసుకోవాలి, సోలార్. ఓకేనా? ఆ సోలార్లో ఇంకా లోపలికి వెళ్తే మీకేముంటుంది? సోలార్ సిస్టమ్ అంటే సోలార్. సోలార్ నుంచి మీరు తీసుకోవాల్సింది ఏంటి? సోల్. సోల్ సూర్యదేవత, ద గాడెస్ ఆఫ్ సన్. ఇప్పుడు మనకున్నట్లుగానే ఇది పురాణ దేవతలు, గ్రీకులకు కూడా పురాణ దేవతలు ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా ఇలియడ్ ఒడిస్సీ అనే
ప్రామాణిక గ్రంథాలని మనకి రామాయణ మహాభారత లాగా ఆ గ్రంథాల్లో ప్రస్తావించబడినటువంటి సూర్యదేవత. ఏమ్మా, ఇది మనం గమనించాలి. అయితే ఈ సౌర కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది మీకు పుస్తకంలో నేను తీసిందే. ఏమ్మా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డీటెయిల్స్ మనం తీసుకున్నట్లయితే ఒక ఉపగ్రహాలు అనే అంశం తప్ప, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఈ ఉపగ్రహాలు అనే అంశం తప్ప ఇక్కడ మనకు కనిపిస్తుంది కూడా. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అంతే. నేను ఇదిగోండి, ఇక్కడ మనకి మార్స్ నుంచి లేదా మన ఎర్త్ నుంచి ఉపగ్రహాలు తీస్తారు కదా. ఎర్త్ అనగానే నెంబర్ ఆఫ్ మూన్స్ అని మనకి ఏముంది ఇక్కడ 1 అనేది. మార్స్ అనగానే నెంబర్ ఆఫ్ మూన్స్ ఏంటి 2 అనేది. అవునా? కానీ ఈ మధ్యకాలంలో ఏమైంది, ఇన్నర్ ప్లానెట్స్ ఓకే కానీ అవుటర్ ప్లానెట్స్ యొక్క ఉపగ్రహాల సంఖ్య పెరిగింది. ఈ ఉపగ్రహాల సంఖ్య పెరగటం వల్ల ఏమైంది సార్ అంటే, అభ్యర్థి ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇదొక్కటి బాగా గుర్తుపెట్టుకోండి చాలు. ఏం గుర్తుపెట్టుకున్నారు సార్ అంటే, సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహము అన్నప్పుడు మీరు టక్కని మీరు పెట్టాల్సిన సమాధానం ఏంటి ఆ సమాధానం? శని. నేను గతంలో చేసిన వీడియోస్లో కూడా చెప్పున్నాను. అంటే వరల్డ్ జాగ్రఫీలో భాగంగా నేను సౌర కుటుంబం చేసినప్పుడు వాళ్ళకి చెప్పున్నాను. ఇప్పుడు చాలామంది అంటున్నారు సార్ ఎన్సీఆర్టీ చెప్పేటప్పుడు ఏదైనా అప్డేట్స్ చెప్తారంటే డెఫినెట్లీ నేను చెప్తాను. అందుకే నేనేమంటున్నాను, ఈ సౌర కుటుంబం మొత్తం మీద అత్యధిక ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహంగా శనిగ్రహం గుర్తింపు పొంది ఉంది. ప్రజెంట్ శనిగ్రహం యొక్క ఉపగ్రహాల సంఖ్య 82కు చేరుకుంది. గుర్తుపెట్టుకోండి. కొద్దిగా అప్డేట్ ఇక్కడ, మిగిలినవన్నీ కామన్. ఇది మీరు ఏ పుస్తకంలో చదువుకున్నా కానీ మీకు దొరికిపోతాయి. అయితే దీన్ని ఇంకొద్దిగా మనం చదువుకోవాల్సి వస్తే, ఈ చదువుకోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, సూర్యునికి దగ్గరలో ఉన్నటువంటి గ్రహం ఏముంది ఇక్కడ? మెర్క్యూరీ, అంటే బుధ గ్రహం మనకు కనిపిస్తూ ఉన్నది. సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం ఏం కనిపిస్తూ ఉంది? నెప్ట్యూన్ కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఈ పటం చూడంగానే మనం 2 వీటిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటది? సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏమిటి, సూర్యునికి దూరంగా ఉన్న గ్రహం ఏమిటి? ఏమ్మా, దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు లేదా మెర్క్యూరీ. దూరంగా ఉన్న గ్రహం ఏంటి? నెప్ట్యూన్. తెలుగులో ఏమంటాం మనం? ఇంద్రుడు. గుర్తుపెట్టుకోవాలి. అయితే దీనివల్ల ఏమవుతూ ఉంటుంది? సూర్యుని చుట్టూ తిరగడానికి మెర్క్యూరీకి చాలా తక్కువ సమయం పడుతుంది. అంటే పరిభ్రమణం అంటాం. సూర్యుని చుట్టూ తిరగడానికి నెప్ట్యూన్కి అది ఎక్కువ సమయం పడుతుంది. ఏంటి సార్ ఆ సమయాలు అన్నాం అనుకోండి, ఆల్రెడీ మీకు ఇచ్చాడు, ఇది మీకు అంతగా విజిబిలిటీ లేదు, అందుకే నేను రాస్తున్నాను. మెర్క్యూరీ దాదాపు 88 రోజులు, అంటే బుధుడు 88 రోజులు తిరిగేస్తాడు. అంటే అతి తక్కువ పరిభ్రమణ కాలము కలిగిన గ్రహం అన్నప్పుడు మీరు ఆన్సర్ ఏం పెట్టాలి? బుధుడని పెట్టాలి. అలా కాకుండా నెప్ట్యూన్ విషయానికి వస్తే అతి ఎక్కువ పరిభ్రమణ కాలము ఇక్కడ ఇచ్చున్నాడు. ఏంటది? దాదాపు 164 సంవత్సరాలు. నేను నిదానంగానే చెప్తున్నాను కాబట్టి ప్లీజ్ మేక్ నోట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉండండి నీట్గా. అతి తక్కువ పరిభ్రమణ కాలము కలిగిన గ్రహము ఏంటది? బుధుడు. అతి ఎక్కువ పరిభ్రమణ కాలం కలిగిన గ్రహము ఇంద్రుడు లేదా నెప్ట్యూన్. ఏమో ఇక్కడ పరిభ్రమణం అంటే ఏంటి? సూర్యుని చుట్టూ తిరగటం. సూర్యుని చుట్టూ తిరగడానికి అతి తక్కువ సమయం తీసుకుంటుంది. ఎవరు? బుధుడు. అలానే సూర్యుని చుట్టూ తిరగడానికి ఎక్కువ సమయం తీసుకుంది ఎవరంటే పరిభ్రమణ కాలం ఎక్కువ ఎవరు? నెప్ట్యూన్. ఏమా ఇంకొద్దిగా లోపలికి వెళ్తే ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, మీకు ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఒకటి కనిపిస్తామని చూడండి. ఏది? ఈ ఏరియాలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ కనిపిస్తామని చూడండి. ఇదంతా ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఇది, అవునా? ఈ ఆస్ట్రాయిడ్కి లోపల వైపున ఉన్న గ్రహాలు, ఆస్ట్రాయిడ్కి వెలుపల వైపున ఉన్న గ్రహాలని మనం క్లాసిఫై చేసుకోవచ్చు. ఆస్ట్రాయిడ్కి లోపల వైపున ఉన్న గ్రహాలు ఏంటి? జాగ్రత్త చూస్తే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు.
బుధుడు అంటే మెర్క్యూరీ, ఏమా శుక్రుడు అంటే వీనస్, భూమి అంటే ఎర్త్, కుజుడు లేదా అంగారకుడు అంటే మార్స్. మీకు ఇక్కడ క్రింద రాసున్నాడు కూడా ఏంటది, ఈ ఆస్ట్రాయిడ్స్ లోపల వైపు ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తారు, ఇన్నర్ ప్లానెట్స్, వెరీ క్లోజ్ టు ద సన్ అని చెప్పి వాడు ఇవ్వడం జరిగింది. అవునా? అయితే వీటికి ఉన్నటువంటి ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇవి పూర్తిగా రాళ్లను కలిగి ఉంటాయి. రాళ్ళ టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. శిలాగ్రహాలని పిలుస్తారు. ఏంటవి, ఆస్ట్రాయిడ్ బెల్ట్కు లోపల వైపు ఉన్న గ్రహాలని ఇన్నర్ అంటే కొద్ది తెలుగులో రాసామనుకోండి అంతరగ్రహాలు అని పిలుస్తూ, ఈ అంతర్గ్రహాలు పూర్తిగా రాళ్లతో అంటే రాళ్లను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలవచ్చు మనం, శిలాగ్రహాలు, టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అని పిలుస్తారు. ఆస్ట్రాయిడ్స్కు లోపల వైపు ఉన్న గ్రహాలకి ఉన్నటువంటి పేరు ఏంటి? ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు. అలా కాకుండా ఆస్ట్రాయిడ్స్కి వెలుపల వైపు ఉన్న గ్రహాలు మీరు తీసుకున్నారు అనుకోండి, ఏది ఇటువైపున ఇవన్నీ వెలుపల వైపు ఉన్న గ్రహాలే. ఏమొచ్చాయి ఇక్కడ చూడండి, బృహస్పతి లేదా గురుడు అంటే జూపిటర్, అలానే ఇదేంటి శని, ఏమా ఇదేంటి వరుణుడు అంటే ఏంటి యురేనస్, ఇదేంటి ఇంద్రుడు, అవునా అంటే నెప్ట్యూన్. వీటికి ఉన్న మరొక పేరేంటి, ఆస్ట్రాయిడ్కి బయట ఉన్నాయి కానీ ఈ మొత్తాన్ని కలిపి నువ్వు ఒక గ్రూప్గా పిలవచ్చు. ఏమని పిలవచ్చు, బాహ్య గ్రహాలు అవుటర్ ప్లానెట్స్. ఇవేంటి లోపల ఉండి కాబట్టి ఏమనొచ్చు, అంతర్గ్రహాలు, ఇన్నర్ ప్లానెట్స్. అవునా? కానీ అంతర్గ్రహాల యొక్క లక్షణం ఏంటి, మేడప్ విత్ రాక్స్ అన్నాం కాబట్టి, అంటే శిలాగ్రహాలు అన్నాం కాబట్టి మరి వీటిని ఏమనొచ్చు, వాయుగ్రహాలు అనొచ్చు. ఏమని పిలవచ్చు, వాయుగ్రహాలు. ఏంటండి వాయుగ్రహాలు. ఇంకో పేరు కూడా ఉంది, గ్యాసియస్ ప్లానెట్స్ అంటే వాయుగ్రహాలు కాబట్టి పరిమాణంలో పెద్దగా ఉంటాయి కాబట్టి రాకాసి గ్రహాలని కూడా పిలుస్తారు. ఇది మీకు పుస్తకంలో లేదు, పనిలో పని నేర్చుకోండి. రాకాసి గ్రహాలు అంటారు. రెండింటిని కలిపి గ్యాస్వాయ్ జైంట్స్, వాయు రాకాసులు అంటారు. ఏంటి వాయు రాకాసులు. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకుంటుంది ఎన్సీఆర్టీ ఎందుకోసం, నాకు ఏదైనా ఫర్దర్గా ఏదైనా కాంపిటీషన్ పనికి వస్తుందా అని. మరి అక్కడ చూసుకోవాలి, ఏది గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, ఈవెన్ యూపీఎస్సీ రాసినా కానీ కొంతమంది అడుగుతున్నారు, సార్ ఎస్ఐకి పనికి వస్తుందా అంటే ఎందుకు పనికి రాదు, ఇదేమన్నా పత్యమా? అవునా? అట్లా కాదు కదా. ఏమన్నా కరోనాకి ఏమన్నా మందులు వేసుకునేటప్పుడు ఇవి తినకూడదు అవి తినాలని చెప్పి ఏమైనా చెప్పినారా? ఎన్సీఆర్టీ చదవకూడదు, ఎస్సీఆర్టీ చదవాలని చెప్పి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు, నేర్చుకోండి. ఓకేనా? గుర్తుంచుకోండి, మనం ఎక్కడ ఎలా చదువుతున్నాము అనేది ఎవరు పట్టించుకోరు. ఏది చదువుతున్నాం అనేది పట్టించుకోరు. ఎవరి కోసం చదువుతున్నాం పట్టించుకోరు. ఊళ్ళల్లో కావాల్సింది రెండు, ఉద్యోగం వచ్చిందా రాలేదా, అంతే. ఈ రెండే చూస్తారు. కాబట్టి ఎటువంటి ఉపయోగం లేకపోతే ఇంత రిస్క్ తీసుకుని మేము ఎందుకు చేస్తామండి, ఆలోచించండి. ఓకేనా? కాబట్టి అంతర్గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. బాహ్య గ్రహాలు అంటే బృహస్పతి లేదా గురుడు, శని, వరుణుడు, ఇంద్రుడు. అంతర్గ్రహాలు అంటే ఏంటి, ఆస్ట్రాయిడ్స్కి లోపల వైపు ఉన్నాయి మొత్తం అంతర్గ్రహాలు. వీటికి ఉన్న మారు పేరు శిలాగ్రహాలు. ఆస్ట్రాయిడ్స్కి బయట ఉంటే ఇవేంటి, బాహ్య గ్రహాలు. వీటిని ఏమని పిలుస్తాము, వాయుగ్రహాలు, రాకాశ గ్రహాలు, గ్యాస్వాయ్ జైంట్స్ అని కూడా పిలుస్తాం. ఈ క్రమంలో మీరు ఇంకొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏంటి, ఇందాక నేను చెప్పాను, పరిభ్రమణ కాలము తక్కువగా, పరిభ్రమణ కాలం ఎక్కువగా అని చెప్పాను. అవునా? కానీ ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే భ్రమణ కాలం అని తీసుకుంటానండి. భ్రమణ కాలం కావాలి నాకు, తక్కువ కావాలి ఎక్కువ కావాలి. మరి ఇది ఎవరు అనేదిగా నువ్వు పరిశీలిస్తే జాగ్రత్త చూడండి. ఈ భ్రమణ కాలం అనేది మనం తీసుకున్నప్పుడు తక్కువ భ్రమణ కాలం కలిగిన గ్రహము అని మనల్ని అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటి సార్ అంటే, ఇదిగోండి ఇక్కడ చూసుకోండి, తన చుట్టూ తాను తిరగడానికి అతి తక్కువ సమయాన్ని తీసుకునేటటువంటి గ్రహము ఏంటి సార్ అంటే జూపిటర్ లేదా బృహస్పతి. ఇదిగోండి ఈ గ్రహం వస్తుంది మనకి, జూపిటర్ వస్తుంది. ఎంత సార్ జూపిటర్ అంటే
తన చుట్టూ తాను తిరగడానికి జూపిటర్ దాదాపు 9 గంటల 50 నిమిషాలు తీసుకుంటుంది. అంతకంటే ఎక్కువ తీసుకోదు. అంటే ఏమనొచ్చు మనం, సుమారు 10 గంటల్లో 10 అవర్స్లో ఏం చేస్తుంది, తన చుట్టూ తాను తిరిగేస్తుంది. కానీ తన చుట్టూ తాను తిరగడానికి అతి ఎక్కువ సమయాన్ని తీసుకునేటటువంటి గ్రహం ఏంటి అన్నాం అనుకోండి, ఇదిగోండి ఈ గ్రహం వస్తుంది. ఏంటి, శుక్రుడు వస్తాడు. శుక్రుడు ఏంటి, భ్రమణ కాలం అతి తక్కువగా ఉన్నటువంటి గ్రహంగా మనం చెప్తాం. ఎంతసారి భ్రమణ కాలం తక్కువగా అని మనం తీసుకున్నాం అనుకోండి, శుక్రుడు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇదిగోండి వన్ స్పిన్ ఆన్ యాక్సిస్ 243 days అంటే. అంటే సింపుల్గా మనం రాస్తే భ్రమణ కాలము అతి తక్కువ ఏంటి, బృహస్పతి రాయండి. లేదు అతి ఎక్కువ అన్నప్పుడు వీనస్ తీసుకుని ఎంత, 243 days, 243 రోజులు. 243 రోజులు. ఇది అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. తన చుట్టూ తాను తిరగడానికి అతను తీసుకునేటటువంటి ఏంటి, తీసుకునే గరిష్ట సమయం ఏ గ్రహానికి కూడా ఇంత లేదు. అంటే ఏంటి, ఇంత ఎక్కువ కౌంట్ లేదు. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సింపుల్గా మనం రాసుకుంటే ఏమని రాసుకోవచ్చు, మళ్ళీ ఇక్కడ నీట్గా రాస్తున్నాను, భ్రమణ కాలం అలానే పరిభ్రమణ కాలం. అవునా, సాధారణంగా విశ్వంలో ఏ ఖగోళ రాశికైనటువంటి చలనాలు ఏంటవి జాగ్రత్తగా గమనించండి. భ్రమణ కాలం లేదా భ్రమణము అంటే అర్థం ఏంటి, ఫస్ట్ తన చుట్టూ తాను. పరిభ్రమణం అంటే అర్థం ఏంటి, సూర్యుని చుట్టూ. అవునా, ఇప్పుడు నాకు కావలసిన కౌంట్ ఏంటి, తక్కువ ఎక్కువ. ఫస్ట్ తక్కువ ఎక్కువ అన్నప్పుడు ఎవరు అనేది తీసుకుందాం, తర్వాత కాలం తీసుకుందాం. అవునా, ఇప్పుడు భ్రమణ కాలం అనే కండిషన్లో ఉన్నా. చెప్పండి, భ్రమణ కాలము అతి తక్కువగా ఉన్నటువంటి గ్రహం ఏమిటి? ఏం రాయొచ్చు, ఎవరు, బృహస్పతి. ఇప్పుడు మీరు విన్నదే, నేను కొద్దిగా క్లాసిఫై చేసి చెప్తున్నా. ఎంత, 10 hours రౌండ్ ఫిగర్ వేసేసుకోండి. 10 గంటల్లో తన చుట్టూ తాను తిరిగేస్తుంది. భ్రమణ కాలం ఎక్కువగా ఉన్న గ్రహం ఏమిటి, ఎవరు, శుక్రుడు. ఎంతసేపు తిరుగుతాడు, 243 days అమ్మ, గుర్తుపెట్టుకోండి, రోజులు. పైన ఉన్నది గమనించండి, ఇదేంటి గంటలు, ఇదేంటి రోజులు. అలానే జాగ్రత్తగా గమనిస్తే పరిభ్రమణ కాలానికి వద్దాం. పరిభ్రమణ కాలం మనం తీసుకున్నప్పుడు అభ్యర్థులు గమనించాలి, తక్కువ ఎవరు అంటే ఏంటి, సూర్యుని చుట్టూ కదా. ఎవరు చెప్పాం, బుధుడు. ఎంత, 88 రోజుల్లో సూర్యుని చుట్టూ తిరిగేస్తాడు. లేదు ఎక్కువ ఎవరు, ఇంద్రుడు అంటే నెప్ట్యూన్, 164 సంవత్సరాలు పడుతుంది. సార్ ఇంకా చెప్పుకోవచ్చు అండి దీని గురించి మనం, కానీ ఎవరిని 6th class NCERT 6వ తరగతి జాగ్రఫీలో ఉన్నారు కాబట్టి ఇవి మీకు చెప్పడం జరిగింది, దీన్ని వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఉన్నాయే చదవండి, ఎందుకంటే 6th నుంచి 7thకి వెళ్తాం, 7th నుంచి 8th 9th 10th చదువుకునే క్రమంలో ముందు ఈ టాపిక్ మళ్ళీ మనకి రిపీట్ అయినప్పుడు ఇన్డెప్త్లో ఉంటుంది. ఓకేనా, ఇది వీడియో కాబట్టి మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది, ఎందుకంటే మీరు రివైజ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. అవునా, ఇది మనకి సౌర కుటుంబం మీద మిమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్నలు. ఈ క్రమంలో ఒక చిన్న పదాన్ని బాగా పరిచయం చేశాడు. ఏంటి ఆ చిన్న పదం అంటే పిల్లలకి నీటిగా అర్థం కావడం కోసం ఈ పదాన్ని పరిచయం చేయడం జరిగింది. ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి.
ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆ గ్రహాలను గుర్తుపెట్టుకోవడం కోసం ఇక్కడ ఒక పదం ఇచ్చున్నాడు చూడండి. ఏంటి సార్ ఆ పదం అంటే ఒక వాక్యం. మై వెరీ ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అజ్ నట్స్ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ వరుసగా మనం తీసుకోవాల్సింది ఏంటి సార్ అంటే అక్కడ ఉన్నటువంటి మొదటి పదాలు. మై అన్నప్పుడు మైలో ఉన్నటువంటి మొదటి పదం అంటే ఎం. వెరీ అన్నప్పుడు వి. ఏమా ఎఫిషియంట్ అన్నప్పుడు ఏంటి ఎర్త్ అంటే ఈ. మదర్ అన్నప్పుడు ఏంటి ఎం. జస్ట్ అన్నప్పుడు ఏంటి జే. సర్వ్డ్ అన్నప్పుడు ఏంటి ఎస్. ఏమా అజ్ అన్నప్పుడు ఏంటి యు. నట్స్ అన్నప్పుడు ఏంటి ఎన్. అంటే చిన్నపిల్లలకు అర్థం కావడం కోసం ఈ పదం. ఇప్పుడు ఆటోమేటిక్ నీకేమైపోయింది, ఆ పదాలను రాసావు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ ఫైనల్లీ నెప్ట్యూన్. ఇలా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో ఇలా ఉండేది ఏంటి, 9 గ్రహాలు ఉన్నప్పుడు స్టేట్మెంట్ ఇంకో రకంగా ఉండేది. ఎవరు ఉండేది నీటికి రాసిన చూడండి, ఇది మీకు పాత ఎన్సీఆర్టీ ఉంటుంది, మీరు చూడొచ్చు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ just showed us 9 planets. ఇలా ఉండేది. ఎందుకు అప్పుడు గ్రహాల సంఖ్య 9. ఇలా తీసుకోవడం వల్ల ఏమైంది, మొదటి పదాలు తీసుకోండి. ఎం, వి, ఈ, ఎం, జే, ఎస్, యు, ఎన్, పి. ఎం ఫర్ మెర్క్యూరీ, వి ఫర్ వీనస్, ఈ ఫర్ ఎర్త్, ఎం ఫర్ మార్స్. ఇవన్నీ ఏంటి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఏంటి ఇన్నర్ ప్లానెట్స్. అంటే ఏంటి అంతరగ్రహాలు. జస్ట్ అంటే జే, జే ఫర్ జూపిటర్, ఎస్ అంటే సాటర్న్, యు అంటే యురేనస్, ఎన్ అంటే నెప్ట్యూన్, పి అంటే ప్లూటో. ఇవన్నీ ఏంటి అవుటర్ ప్లానెట్స్. అవుటర్ అంటే ఏంటి బాహ్య గ్రహాలు. ఇలా ఉండేది ఒకప్పుడు. కానీ తర్వాత ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ప్లూటో తన గ్రహ హోదాన్ని కోల్పోయి ఇటీవల కల్లా ఏమైంది డ్వార్ఫ్ ప్లానెట్గా గుర్తించబడింది, మరుగుజ్జు గ్రహంగా గుర్తించబడింది. అంటే అర్థం ఏంటి, గ్రహ హోదా అనేది కోల్పోవడంతో ఇది వర్కౌట్ కాదు కదా. ఇది వర్కౌట్ కాకపోవడంతో ఏం చేశారు, ఇంకో రకంగా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. ఇలానే అంటే దీన్ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు నేను చెప్పింది ఏంటి మీకు పుస్తకంలో ఉంది, ఏంటది మై వెరీ ఎడ్యుకేటెడ్ ప్లేస్లో ఏం పెట్టాడు, ఎఫిషియంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ అజ్ నట్స్. అవునా, ఇలా చేసి ఏం చేశాడు, సేమ్ ఇన్నర్ ప్లానెట్స్ తీసుకోండి. ఇక్కడ ఎం, వి, ఈ, ఎం సేమ్ టైలెడ్ కదా, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. అవుటర్ ప్లానెట్స్ తీసుకుంటే మీకే తెలుస్తుంది ఏంటది, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఇక్కడ ప్లూటో లేదు. అంటే ఒక చిన్న కోడింగ్ సిస్టమ్ అనమాట. సాధారణంగా ఎన్సీఈఆర్టీ కోడింగ్ సిస్టమ్ అనే దాన్ని అంటే ఆ పుస్తకాలు దాన్ని ఎంకరేజ్ చేయవు, కానీ చిన్నపిల్లలు కదా కొద్దిగా అర్థం చేసుకోవడం కోసం. అవునా, విద్యావంతురాలైనటువంటి మా అమ్మగారు నాకు 9 గ్రహాలు చూపించింది అని అర్థం వచ్చే విధంగా ఇది పెట్టాడు. ఎక్కడంటే
నా మీద ప్రేమ కలిగినటువంటి ఒద్దికగా ఉన్నటువంటి మా అమ్మగారు ఏంటి నాకు నట్స్ సర్వ్ చేసింది అన్నట్లుగా వచ్చే విధంగా చూపించాడు. మనం జస్ట్ గుర్తుంచుకోవడం కోసం బుక్లో ఉన్నది కదా సార్, ఇది చెప్పలేదు అంటారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. ఓకే, అంటే సింపుల్ గుర్తుపెట్టుకోవడం. మొత్తం మీద ఏంటి, ప్లూటో ఏ హోదా, గ్రహ హోదాని కోల్పోవటం జరిగింది. గ్రహ హోదాలో ఇప్పుడైతే లేదు. ఏంటిది అది ఇప్పుడు? డ్వార్ఫ్ ప్లానెట్. ఏంటన్నా? డ్వార్ఫ్ ప్లానెట్. ఇది అభ్యర్థులు జాగ్రత్తగా గమనించారు. మీకు ఈ పుస్తకంలో ఇది దీన్ని చూపించడం కూడా జరిగింది. అయితే ఇది మీకు చూపించే ముందుగా మనం ఏం చేద్దామంటే అసలు ప్లూటో అనేది ఏంటి దాని గురించి వివరాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్లూటో అనే గ్రహం మనం కానీ తీసుకున్నట్లయితే ఏమ్మా, ఇప్పుడు జనరల్గా సూర్యుని మీరు తీసుకున్నప్పుడు ఏంటి, ఇక్కడెక్కడో సూర్యుడు ఉంటే ఏమండి ఈ సూర్యుడికి గ్రహంగా ఎన్నో ప్లేస్లో ఉండేది? 9th పొజిషన్లో ఉండేది. అవునా? 9th పొజిషన్లో ఉండేది. ఇది గ్రహంగా ఉన్నప్పుడు ఎవరు? ప్లూటో అనే గ్రహం. గుర్తుపెట్టుకోండి. ఈ 9th పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ఎక్కువ దూరంలో ఉండటం వలన ఏది సుమారు 39 ఆస్ట్రానమికల్ యూనిట్స్ దూరంలో ఉంది. ఏయు మీన్స్ అంటే విశ్వాలలో దూరాలను కొలిచే ప్రమాణం. ఆస్ట్రానమికల్ యూనిట్ అంటే ఖగోళ ప్రమాణం అంత దూరంలో ఉంది. ఈ దూరంలో ఉండటం వల్ల ఏమైంది, సూర్యుని యొక్క ఆకర్షణ సరిగా పనిచేయకపోవడం వలన ఇది ఎలాంటి అలా తిరుగుతూ ఉండదు, అంటే ఒక ఇర్రెగ్యులర్ ప్యాత్, అంటే క్రమరహితమైన కక్షలో తిరుగుతూ గ్రహానికి ఉండవలసినటువంటి ధర్మాలు కొన్ని తప్పడం జరిగింది. అవునా? ఆ తప్పడంతో దీన్ని ఏం చేశారు, గ్రహ మండలం నుంచి తీసేశారు. ఎప్పుడు సార్ అంటే 2006 ఆగస్ట్ 24వ తేదీన. మీరు ఏ పుస్తకం చూసినా కానీ దీన్ని కొద్దిగా రౌండ్ ఫిగర్ చేసేసి సెప్టెంబర్ అని రాస్తూ ఉంటారు. మీరు ఏదన్నా మంచి స్టాండర్డ్ అట్లాస్ కానీ చదివితే నేను చెప్పిన డేట్ మీకు అనిపిస్తుంది. ప్లూటో గ్రహం అనేది తన గ్రహ హోదాను ఎప్పుడు కోల్పోయింది అని అడిగినప్పుడు జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఆ ఇయర్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఏంటి ఆ ఇయర్? 2006. కోల్పోయి డ్వార్ఫ్ ప్లానెట్, ఏంటమ్మా డ్వార్ఫ్ ప్లానెట్గా ఇది గుర్తింపు పొందటం జరిగింది. డ్వార్ఫ్ ప్లానెట్గా. ఓకే, అభ్యర్థి గమనించాలి. ఈ క్రమంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం మనల్ని. ఏంటి సార్ ఆ కొన్ని క్వశ్చన్స్ అన్నప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. ఏమడుగుతాడు సార్ అంటే ప్లూటో గ్రహానికి ఆ పేరు పెట్టినది ఎవరు అని అడుగుతుంటాడు, లేదా ప్లూటో గ్రహాన్ని కనుగొన్నది ఎవరు అని కూడా అడుగుతూ ఉంటాడు. ఏంటది? ప్లూటో అనే గ్రహానికి ఆ పేరు పెట్టినది ఎవరు? గుర్తుపెట్టుకోండి. లేదా ఈ గ్రహాన్ని కనుగొన్నది ఎవరు? ఒక 11 సంవత్సరాల బాలిక ఈ పేరు పెట్టడం జరిగింది. జనరల్గా ఏదో ఉంది, ఏది నక్షత్ర మండలంలో, అంటే ఏంటి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అని ఫస్ట్ గమనించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మిస్టర్ పెర్సివాల్ లోవెల్ అమ్మ. పెర్సివాల్ లోవెల్. ఇతను తాను చనిపోయేంత వరకు కూడా ఏదో ఉంది మొత్తానికి అని చెప్పి ప్రయత్నాలు చేశాడు. చనిపోయాడు. 1916లో చనిపోవడం జరిగింది. తర్వాత ఇతని యొక్క పరిశోధనల్ని అతని భార్య కంటిన్యూ చేసింది. ఈ క్రమంలో లోవెల్ అబ్జర్వేటరీ అని చెప్పి ఒక ప్రయోగశాలను కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. లోవెల్ అబ్జర్వేటరీ. ఈ ప్రయోగశాల ఏర్పాటు చేసిన తరువాత ఈ ప్రయోగశాలలో చేరినటువంటి మిస్టర్ క్లైడ్, గుర్తుపెట్టుకోండి, క్లైడ్ టాంబాగ్ అనే వ్యక్తి 1930లో, ఎప్పుడు 1930లో ఈ గ్రహాన్ని కనుక్కోవడం జరిగింది. అంటే ఎవరి సహాయంతో? ఈ లోవెల్ అబ్జర్వేటరీ సహాయంతో. అందుకే మీరు కొన్ని పుస్తకాలు చదివినప్పుడు
ఒక చిన్న వివాదం వస్తుంటుంది. పెర్సివాల్ లోవెల్ కనిపెట్టాడా, క్లైడ్ టాంబాక్ కనిపెట్టాడని కాదు. క్లైడ్ టాంబాక్ కనిపెట్టాడు ఎప్పుడో 1930లో కనిపెడితే, ఆ కనిపెట్టడానికి కారణం ఏంటి? లోవెల్ అబ్జర్వేటరీ, ఒక ప్రయోగశాల అన్నమాట. ఈ క్రమంలో ఏంటి, ఈ లోవెల్ అబ్జర్వేటరీ ఆ కనుక్కున్నటువంటి గ్రహానికి ఏం పేరు పెట్టాలి అనే క్రమంలో అభిప్రాయ సేకరణ పంపినప్పుడు వెనీషియా బెర్మి అనే ఒక పాప, అప్పట్లో 11 సంవత్సరాల బాలిక ఏది ఆ పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు. ఈ వెనీషియా బెర్మి అనే బాలిక ఏం చేసింది, ఆ మైథాలజీ అంటే వాళ్ళ పురాణాల ప్రకారము యమదేవత అయినటువంటి యమదేవత ఎవరు, గ్రీకుల యమదేవత లేదా మరణదేవత ఎవరంటే హేడెస్. ఈ హేడెస్ పేరు వచ్చే విధంగా, హేడెస్ యొక్క రూపం వచ్చే విధంగా ఏంటి, మృత్యువుకి అధిపతి ఆయన, మృత్యుదేవత వచ్చే విధంగా ఏం చేశారు, ఈ ప్లూటో అంటే పాతాళంలో. కొద్దిగా మన మైథాలజీకి కూడా ఇది కనెక్ట్ అవుతుంది. ఏంటి, యముడు అని. ఏమని కనెక్ట్ అవుతుంది, యముడు అని. ఇది మనం గమనించాలి. అసలు నువ్వు ప్లూటో గ్రహం గురించి నువ్వు చదివితే అంతా ఏముంటుంది సార్ అంటే పాతాళ దేవతలే ఉంటారు. కాబట్టి జాగ్రత్త మీరు గమనించాలి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ పాప 2009 వరకు ఆమె బతికే ఉంది. 2009లో చనిపోయింది ఆమె. వెనీషియా బెర్మి ఫ్రమ్ బ్రిటన్. ఎక్కడ, బ్రిటన్. ఇటువంటి విషయాలు ఇప్పుడు మీరు ఈజీగా కనుక్కోవచ్చు అండి. సింపుల్గా మీకు చూపిస్తాను చూడండి. గూగుల్లోకి వెళ్ళి మన ప్లూటో గురించి జస్ట్ సెర్చ్ చేసిన చాలు. ఇప్పుడు మన కళ్ళ ముందు పెద్ద పెద్ద మనకి వికీపీడియా ఇటువంటివి ఉన్నాయి కదా, కొన్ని మనకు దొరికిపోతాయి. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ప్లూటో గురించి వివరాలు. ఈ మధ్యకాలంలో ఇంకోటి కూడా జరిగింది. ఏంటి, 2015లో నాసా వాళ్ళు పంపించినటువంటి ఒక స్పేస్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు కూడా తీయడం జరిగింది. ఇక్కడ నుంచి చూడండి. ఏంటి, డిస్కవర్డ్ బై క్లైడ్ టాంబాక్. ఇక్కడ లోవెల్ అబ్జర్వేటరీ 1930. ఇంకా మీకు ఇక్కడ డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఇది వాళ్ళు ఊహించినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఇచ్చుకున్నటువంటి ఒక నెంబర్ అనమాట, 134,340. సింపుల్గా అంటే 102 మధ్యలో 3434 అడుగుతాడు. ఇవి ఈ క్రమంలో ఇక్కడ చూడండి, నేమ్డ్ ఆఫ్టర్ ఏమని పేరు పెట్టారు, ప్లూటో అని పేరు పెట్టారు. అవునా? అలానే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి, ఇది ఎంపీసీగా ఉంది, అంటే మైనర్ ప్లానెట్ కేటగిరీలో ఉంది. ఏంటి, డ్వార్ఫ్ ప్లానెట్. అవునా? ఇంక దీని యొక్క ఉపగ్రహాలు చెరాను, నిక్స్, ట్రిక్స్ ఇటువంటి అంశాలకు సంబంధించి అన్నీ మనం శాస్త్రవేత్తలం కాదు కదా, సింపుల్గా ఆడేమున్నాయి ఏం చూసుకుంటే చాలు, మొత్తం ఇస్తాడండి. కాకపోతే మనం ఎన్ని చదవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం చూపించాను. ఏమా ఇలా మనం అన్నీ చూసుకోవచ్చు. ఎన్ని మనకెందుకు, జస్ట్ ఏదన్నా వికీపీడియాకి పోయినప్పుడు అక్కడ మనం ఎందుకు భయపడతాం సార్ అంటే, అది చూడంగానే మనకు భయం వేస్తుంది. కానీ మొత్తం చూసుకోవాల్సిన జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఏదైనా సరే మీకు ఒక అడ్రస్ లాగా అనమాట చూసుకుంటే చాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇవి మెయిన్ చరాన్ అని కనిపిస్తుంది, మెయిన్ మూన్. దాంతోపాటు ఇవి ఏంటివి, స్టిక్స్, నిక్స్, కెర్బేరస్, ఇట్లా ఇవన్నీ మనం తీసుకొని మనం చదవచ్చు. ఓకే, కానీ మీరు ఉన్నది దేంట్లో అమ్మా, జస్ట్ 6th క్లాస్లో ఉన్నారు కాబట్టి మామూలుగా ఇది చదువుకుంటే చాలు. ఏంటి ఆ ఉపగ్రహాలు, చరాన్, నిక్స్, స్ట్రిక్స్, కెర్బెరస్, అలానే హైడ్రా. ఇక్కడ మీరు కొద్దిగా నేను ఇప్పుడు చూపించినటువంటి దాంట్లో సెర్చ్ చేసుకొని మీరు చూస్తే, కెర్బెరస్ అనేది 3 తలల కుక్క, హైడ్రా అంటే 7 తలల పాము, మృత్యుదేవత పక్కన ఉంటాయి. స్ట్రిక్స్ అనేది ఏంటి, ఆ ప్రాంతంలో ప్రవహిస్తున్నది, అంటే మానవాళిని
ఏది దేవలోకం ఉంటుంది కదా, మృత్యులోకం ఉంటుంది కదా, ఆ లోకాన్ని సపరేట్గా విడదీస్తూ ప్రవహించిన నదిగా చెప్తారు. ఇట్లా చదువుకుంటూ పోతుంది. కానీ ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది చెరాన్. చెరాన్ అనగానే ప్లూటో ఉపగ్రహం అని మీకు గుర్తుకు రావాలి. ఏమ్మా, ఈ సౌర కుటుంబంలో వాళ్ళు బాగా వర్క్ చేసినటువంటి ప్లానెట్ ఏంటి సార్ అంటే, ఎందుకు సార్ అంటే ఇటీవల కాలంలో అది గ్రహ హోదా కోల్పోయింది కాబట్టి చదవాలి. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ గ్రహ హోదా కోల్పోయినప్పుడు ఈ ప్లూటో సంబంధించి మరగుజ్జు గ్రహాలుగా ఏమేమి ఉన్నాయని చెప్పారు. మరగుజ్జు గ్రహాలుగా ఏమున్నాయి? మరగుజ్జు గ్రహాలుగా ప్లూటోతో పాటు ప్లూటో, అలానే ఇరిస్, అలానే సెరిస్, అలానే హమువా, అలానే మెకే 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 మీకు పుస్తకంలో ఇవి రెండు ఇచ్చాడు. మిగతాయి కూడా ఎందుకు ఆ మూడు నేర్చుకుంటే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, డ్వార్ఫ్ ప్లానెట్స్, మరగుజ్జు గ్రహాలుగా, డ్వార్ఫ్ ప్లానెట్స్గా ప్రజెంట్ మనకి చెప్పబడుతున్న గ్రహాలు ఏమిటి అన్నప్పుడు మీరేం చెప్తారు? ఏమ్మా, ప్లూటో, ఇరిస్, సెరిస్, హమువా, మెకమెకే. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అని ఇందాక చెప్పాను కదా, ఏది మనకి ఇన్నర్ ప్లానెట్స్ అవుటర్ ప్లానెట్ మనం తీసుకున్నాం కదా, ఆ ఆస్ట్రాయిడ్ బెల్ట్లో పెద్దది ఇది. ఆస్ట్రాయిడ్ బెల్ట్లో అతి పెద్ద ఆస్ట్రాయిడ్గా ఉంటూ దీనికి కూడా ఏం చేశారు, గ్రహమండలం అంటే గ్రహమండలానికి సంబంధించినటువంటి ఆ పెద్ద గ్రహ హోదా ఇవ్వకుండా అలానే ఆస్ట్రాయిడ్లో పెద్దది కాబట్టి డ్వార్ఫ్ ప్లానెట్ హోదా ఇచ్చారు. అసలు ప్లూటో ఎందుకు గ్రహ హోదా కోల్పోయిందని కొంతమందికి డౌట్. దానికి కారణం ఇదిగో ఈ పెద్ద మనిషి ఎవరు, ఇరిస్. ఇది కూడా ఉంది మీకు పుస్తకంలో, కాదు కొద్దిగా హైయర్ గ్రేడ్ వెళ్ళని చూసుకోవాలి. ఏమో మైక్ బ్రౌన్ అని ఇరిస్ అనే ఒక గ్రహాన్ని కనుక్కొని మనోడు ఏం చేశాడు, నా పేరు కూడా వేసేసేయండి, నేను దీన్ని కనుక్కున్నానని చెప్పి లోవెల్ అబ్జర్వేటరీ ఉంది, దాంతోపాటు ఇంకొక వేరే అబ్జర్వేటరీ యొక్క సహాయం తీసుకుని మనోడు ఈ గ్రహ ఉనికిని కనుక్కుంటే 2003లో ఒక మీటింగ్ జరుగుతుంది, 2003లో ఐఏయు. ఆ మీటింగ్ ఏంటి, ఇతని యొక్క ప్రతిపాదన అనేది కనిపెట్టినటువంటి వ్యక్తి పేరు గుర్తుపెట్టుకో, మిస్టర్ బ్రౌన్. ఒక టీం ఉంది, ఇతని పేరు బాగా గుర్తుపెట్టుకోండి. చివరికి ఏమైపోయింది, లేదు గ్రహాలకు ఉండాల్సిన అంటే సూర్యుని యొక్క ఆకర్షణ పనిచేయటం లేదు, అది పరిమాణంలో చిన్నదిగా ఉంది, అది సరిగా సూర్యుని చుట్టూ తిరగటం లేదు, ఇట్లా చెప్తే మనోడు గమ్ముకుండా ఏం చేశాడు, మరి ఇట్లాంటి క్వాలిటీస్ లేవని చెప్పి మీరేం చేశారు, నాది గ్రహం కాదన్నారు, మరి ప్లూటో కూడా క్వాలిటీస్ లేవు కదా, మరి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ఏం చేశారు, సార్ నువ్వు చెప్పిందే కరెక్ట్, దీన్ని కూడా తీసేస్తున్నావు అని చెప్పి గ్రహమండలాన్ని తీసేశారు. అలా తీసేయడం వల్ల ఏం జరిగింది, అభ్యర్థి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, ఒక వింత సంఘటన. ఇరిస్ అనే పేరే ఒక వింత. ఏంటి, గ్రహమండలంలో మొత్తం 9 గ్రహాలు ఉంటే ఈ 9 గ్రహాలలో చిన్న గ్రహంగా ఉంటే ఎక్కడో దూరంగా బుజ్జిబుజ్జిగా ఉన్నటువంటి ప్లూటో గ్రహము తన హోదాను కోల్పోవడానికి కారణం ఎవరు, ఇరిస్ కాబట్టి. ఏమ్మా, ఈ పేరు పెట్టారు. వాస్తవానికి ఇరిస్ అనే పేరు వెనకున్నదేంటి, గ్రీకుల కలహ దేవత. ఇరిస్ అంటే ఎవరు, గ్రీకుల కలహ దేవత, తగాదాల దేవత, అసమ్మతి దేవత. ఏమ్మా, ఆ పేరు పెట్టడం జరిగింది. మనకు కూడా ఉండదు కదండి పురాణాల్లో నారద మహర్షి ఇద్దరి మధ్య గొడవలు పెట్టడానికి. అట్నే వాళ్ళకు కూడా ఒక కలహ దేవత ఉంది, ఆ దేవత పేరు వచ్చే విధంగా ఈ పేరు పెట్టడం జరిగింది. గుర్తుంచుకోవాలి. అంటే ఈ కథ అంతా చెప్పాలి. నువ్వు మామూలుగా చదువుకుంటా ఉంటే అండర్లైన్ చేసుకొని పోవడం తప్ప ఏం చేయగలవు. ఎన్సీఆర్టీ బుక్ ఎక్స్ప్లెనేషన్ అనగానే ఒక అభ్యర్థి కూడా పెట్టున్నాడు, సార్ చాలా బాగుందని చెప్పి. ఉంటుంది, బాగుంటుంది, మరి ఉండాలి. ఎందుకు, మనకు తెలిసినటువంటి సమాచారం నాతో కాదు కదా, మీకు నేను షేర్ చేయాలి. అందుకే నేను ఇది పెడతాను. గుర్తుపెట్టుకోండి, సౌర కుటుంబంలో మొత్తం 9 గ్రహాలలో 8 ఉన్నాయి. 9వ గ్రహమైన ప్లూటో గ్రహ హోదా కోల్పోయి డ్వార్ఫ్ ప్లానెట్ అయింది. పోవడానికి కారణం ఎవరు, ఇరిస్, శ్రీమతి ఇరిస్. గుర్తుపెట్టుకోండి, ద గాడెస్ ఆఫ్ క్వారెల్,
ఏంటి క్వారెల్, కలహదేవత, కలహదేవత. ప్లూటో ఎవరు? ఒకప్పుడు గాడెస్ ఆఫ్ అండర్ వరల్డ్, యమలోకానికి అధిపతి. తెలుగులో కూడా మనం అదే అంటాం. తిక్క గ్రహము, మతి తప్పిన గ్రహము, తాగిన గ్రహము, పిచ్చి గ్రహం, ఇట్లా పేర్లు ఉండేవి ప్లూటోకి. ఇప్పుడు ఆ పేర్లు ఏం లేవు. మరగుజ్జు గ్రహం. ఏమ్మా, ఇది మనకి సౌర కుటుంబం మీద మిమ్మల్ని అడిగేది. ఇంకా అక్కడి నుంచి సౌర కుటుంబం నుంచి మనం కొద్దిగా బయటికి వెళ్తే ఏమ్మా, మనకి ఇచ్చింది ఏంటి సార్ అంటే భూమికి సంవత్సరం వివరాలు ఇచ్చాడు. ఇంకా మనం భూమి గురించి చదువుకోవాలి. అయితే ఈ భూమి గురించి మీరు చదువుకునేటప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ మనం సూర్యుడిని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సూర్యుడిని తీసుకున్నాం అనుకుందాం. ఈ సూర్యుడిని తీసుకున్నప్పుడు ఈ సూర్యుడి నుంచి భూమి గ్రహాల ప్రకారంగానే మీరు గమనిస్తే ఎన్నో ప్లేస్లో ఉంది? ఇదిగోండి, ఈ భూమి అని పిలువబడే గ్రహం 3వ స్థానంలో ఉంది, 3rd ప్లేస్లో ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, ఆ తర్వాత 3rd ప్లేస్ ఎవరు? మన భూమి. ఫస్ట్ ప్లేస్ ఎవరు? తెలిసిందే, మెర్క్యూరీ, బుధుడు. సెకండ్ ప్లేస్ తెలిసిందే, ఎవరు? వీనస్, ఎవరు? శుక్రుడు. ఆ తర్వాత భూమి. అంటే సూర్యుడి నుంచి దూరంలో 3వ గ్రహంగా ఉంది, గుర్తుపెట్టుకోండి మన భూమి. అలా ఉంటూ గ్రహమండలంలో పరిమాణంలో 5వ గ్రహంగా ఉంది. 5వ గ్రహం పరిమాణంలో 5వది, దూరంలో ఎన్నవది? 3వది. ఎవరి దగ్గర నుంచి? సూర్యుడి దగ్గర నుంచి. ఈ క్రమంలో మీకు పుస్తకంలో నీట్గా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేసేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రహం ఏది, మీరు దీన్ని శుక్రగ్రహంగా తీసుకుంటే, ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రహాన్ని తీసుకుంటే, ఏది వీనస్ని కానీ తీసుకుంటే, ఈ శుక్రగ్రహము అలానే మన భూగ్రహం, ఇవి 2 కవల గ్రహాలుగా చెప్పాడు. అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. ఏంటి, ఇక్కడ చూపిస్తున్నటువంటి శుక్రగ్రహాన్ని, ఇక్కడ చూపిస్తున్నటువంటి భూగ్రహాన్ని, ఈ రెండింటిని ఏమని చెప్పడం జరిగింది? సౌర కుటుంబంలో కవలలు. ఏంటమ్మా? కవల గ్రహాలు, ట్విన్ ప్లానెట్స్గా చెప్పారు. భూమిని పోలిన గ్రహము శుక్రుడు. భూమిని పోలిన గ్రహం ఏంటి? శుక్రుడు. కవల గ్రహాలు ఏంటి? శుక్రుడు మరియు భూమి. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? బుధుడు. గుర్తుపెట్టుకో. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటి? శుక్రుడు. ఈ స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకో. సూర్యునికి దగ్గరగా ఉన్నది ఎవరు? బుధుడు, మెర్క్యూరీ. కానీ భూమికి దగ్గరగా ఉన్నది ఎవరు? శుక్రుడు. భూమి యొక్క కవల గ్రహం ఏంటి? శుక్రుడు. శుక్రుడు యొక్క కవల గ్రహం ఏంటి? భూమి. ఈ క్రమంలో మరొక ప్రశ్న కూడా అడుగుతాడు. సార్ ఏంటి ఆ ప్రశ్న అన్నప్పుడు మళ్ళీ ఒకసారి తీసుకోండి సూర్యుడిని. ఇలా నువ్వు సూర్యుడిని తీసుకున్నావు, అవునా? ఇలా నువ్వు సూర్యుడిని తీసుకున్నప్పుడు ఈ సూర్యుడి నుంచి దూరము ప్రకారం తీసుకుంటే భూమిని ఎన్నో ప్లేస్లో చూపించావు? 3వ ప్లేస్లో చూపించావు, 3rd ప్లేస్లో చూపించావు. ఓకే, నో ప్రాబ్లం. అయితే నాకు కావాల్సింది ఏంటి? ఈ దూరం ఎంత? ఈ దూరం ఎంత? ఈ దూరం ఎంత? గుర్తుంచుకో, 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ కిలోమీటర్స్. ఇది అప్రాక్స్ వాల్యూ. ఎగ్జాక్ట్ అయితే 149.5 అని వస్తుంది. కొద్దిగా ముందు క్లాసులోకి వెళ్తే అపహేలి, పరిహేలి ఇట్లాంటివి కూడా వస్తాయి. ఈ 150 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని సింపుల్గా ఒక పేరు పెట్టి పిలుస్తారు. ఏంటది? ఒక ఖగోళ ప్రమాణం అని పిలుస్తారు. ఒక ఖగోళ ప్రమాణం అని పిలుస్తారు. అంటే సింపుల్గా ఇంగ్లీష్లో రాస్తే 1 AU అని పిలుస్తారు. 1 AU, 1 ఆస్ట్రోనామికల్ యూనిట్. ఒక ఖగోళ ప్రమాణము. ఒక ఖగోళ ప్రమాణం విలువ ఎంత? సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం అప్రాక్స్ ఎంత? 150 మిలియన్ కిలోమీటర్స్. విశ్వంలో ఉన్న దూరాలను లెక్క కట్టేటప్పుడు ఇందాక నేనేం చెప్పాను? సూర్యునికి ప్లూటోకి మధ్య దూరం 39 AU. మరి సూర్యునికి భూమి మధ్య దూరం ఎంత? 1 AU. 1 AU ఈక్వల్ టు 150 మిలియన్ కిలోమీటర్స్. దీనివల్ల ఏమైంది? అంత ఉష్ణోగ్రత సూర్యుని, అది మన భూమి మీద లేకుండా, అంత ఎక్కువ లేకుండా, అంత తక్కువ లేకుండా మన భూమి మీద జీవము ఏర్పడటానికి అవకాశాలు వచ్చాయి. జీవం.
ఈ జీవము ఏర్పడటానికి అవకాశాలు ఏర్పడటం వలన మన భూమిని ఏమని పిలిచారు? అభ్యర్థులు చెప్పాలి. బయోప్లానెట్ అంటే జీవరాశి కలిగిన గ్రహంగా పిలిచారు. ఏది? మన భూమిని. ఏది? జీవరాశి కలిగిన గ్రహం. అలానే అంతరిక్షం నుంచి చూసినప్పుడు ఎక్కువ భాగం మనకి భూమి మీద జల భాగం ఉండటం వలన ఇది నీలి రంగులో కనపడటం వలన ఏమని పిలిచారు? బ్లూ ప్లానెట్ అని కూడా పిలిచారు. బ్లూ ప్లానెట్. నీళ్లు కలిగిన గ్రహము, జీవము కలిగిన గ్రహము, నీలి రంగులో ఉన్నటువంటి గ్రహం. అభ్యర్థులు గమనించాలి. ఏ రంగులో? నీలి రంగులో. నీలి రంగులో ఉన్నటువంటి గ్రహం. ఓకేనా? గుర్తుంచుకోవాలి. ఆ నీలి రంగులో ఉన్న గ్రహంగా దీని గురించి చెప్పడం జరిగింది. మరి అటువంటి భూమి గురించి నువ్వు చదువుకునేటప్పుడు ఈ భూమి గురించి సార్ ఏమన్నా మనకి చదువుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే, అబౌట్ ఎర్త్ అన్నప్పుడు ఫస్ట్ మిమ్మల్ని అడిగేది ఏంటి సార్ అంటే ఆకారం. ఆకారం. దీని యొక్క ఆకారము ఆధారంగా దీనికి పెట్టిన పేరు జియోయిడ్ అని పేరు పెట్టారు. ఎవరి పేరు పెట్టారు? జియోయిడ్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మీకు ఒక షేప్ చూపిస్తాను. చూపిస్తే మీకు ఒక సెంట్రల్ ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంటి సార్ అంటే ఒక వృత్తం. అవునా? కానీ భూమి మక్కీకి మక్కి కరెక్ట్గా ఈ షేప్ లాగా లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది. సార్ ఎలా ఉంది భూమి తీసుకున్నప్పుడు అంటే ఈ పై భాగాలు ఉంది కదా, ఈ రెండు భాగాలు ఒత్తినట్లుగా ఉందంట. అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పై భాగము కొద్దిగా ఒత్తినట్లుగా, ఈ కొద్ది భాగం, ఈ పై భాగము కొద్దిగా ఒత్తినట్లుగా. అంటే సింపుల్గా ఈ రెండు పై భాగాలు మనం ఏమంటాం? కొద్దిగా ముందుకెళ్తే వీటిని మనం ఏమని పిలుస్తాం? ధ్రువాలు అంటారు. ఇది ఒక ధ్రువం, ఇది ఒక ధ్రువం. ధ్రువాల వద్ద ఒత్తబడినట్లుగా ఉన్నటువంటి లేదా చివరలో ఒత్తబడినట్టుగా ఉన్నటువంటి ఒక వృత్తాన్ని మనం పిలిచే పేరు ఏంటి సార్ అంటే స్పైరల్ అంటాం. స్పైరల్ షేప్ అంటాం. ఈ స్పైరల్ షేప్ని గ్రీకులు పిలుచుకున్న పేరేంటి? జియోయిడ్ అని పిలిచారు. అంటే భూమి సంపూర్ణ గోళము కాదు అని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంపూర్ణ గోళము కాదు కాబట్టి ఒక స్పైరల్ షేప్లో ఉంది కాబట్టి దే కాల్డ్ యాజ్ ఏ జియోయిడ్. జియోయిడ్ గుర్తుపెట్టుకోండి. భూమిని జియోయిడ్ అని పిలిచారు. ఇలా జియోయిడ్ అని పిలిచేటప్పుడు షార్ట్కట్లో వీళ్ళు పెట్టుకునేటువంటి ముద్దు పేరేంటి? జియో. ఏంటమ్మా? జియో. ఈ జియో అనే పదం మనం తీసుకున్నప్పుడు జాగ్రత్త చూడండి. ఈ జియో అనే పదం తీసుకున్నప్పుడు ఏమనాలి మనం? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది గ్రీకు భాషా పదం. క్లియర్. కానీ ఈ జియో అనే పదం అంటే ఏంటి? ఈ జియో అనేది దేని రిఫ్లెక్ట్ చేస్తుంది? భూమిని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ మనకి కొన్ని పదాలు పరిచయం చేయడం జరిగింది. ఏంటది? జియో ప్లస్ లోగోస్. ఏమా? జియో ప్లస్ మెట్రీ లేదా జియో ప్లస్ గ్రాఫియా. జియో ప్లస్ గ్రాఫియా. జియో ప్లస్ లోగోస్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకో, ఈక్వల్ టు ఏంటది? జియోలజీ. జియోలజీ. జియో ప్లస్ మెట్రీ ఈక్వల్ టు జియోమెట్రీ. జామెట్రీ అంటాం. జియో ప్లస్ గ్రాఫియా ఈక్వల్ టు జాగ్రఫీ. ఏమంటా? జాగ్రఫీ. ఏమ్మా ఇవన్నీ ఏ భాషా పదాలు? ఇక్కడ మీకు పైన నేను చూపించాను. ఏ భాష? గ్రీకు భాషా పదాలు. ఇక్కడ గ్రీకు భాషా పదమైన జియోకి గ్రీకు భాషా పదాలు అనేటువంటి లోగోస్ కానీ మెట్రీ కానీ గ్రాఫియా కానీ కలిస్తే ఇది ఈ పదాలు ఉద్భవించాయి. ఏంటా పదాలు? జియో ప్లస్ లోగోస్ ఈక్వల్ టు జియాలజీ, భూమిని అధ్యయనం చేయటం. జియో ప్లస్ మెట్రీ, జామెట్రీ, భూమి మీద లెక్కింపులు. ఏది? ఉన్నతమైనటువంటి పర్వతాలు కానీ లోయలు కానీ వీటి గురించి చదవడం. లేదు భూమిని గురించి పూర్తిగా అధ్యయనం చేయడం. రేఖల సహాయంతో వర్ణన. రేఖల సహాయంతో వర్ణన. గుర్తుపెట్టుకోండి. భూమిని
రేఖల సహాయంతో వర్ణిస్తే ఆ వర్ణన్నే మనం ఏమని పిలుస్తాం? జియోగ్రఫీ అని పిలుస్తాం. సో యు ఆర్ స్టడీయింగ్ జియోగ్రఫీ, నాట్ జియాలజీ, నాట్ జామెట్రీ. ఈ జామెట్రీ, జియాలజీ అనేవి చాలా విస్తృతమైన సబ్జెక్టులు. మనం చదువుతుంది ఏంటి? జియోగ్రఫీ మాత్రమే. అందుకే ద ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అన్నప్పుడు ఇదిగో ఈ ఏరియాలో మీకు బిట్స్ పడే అవకాశం ఉంటాయి. ఇక్కడ నేను క్వశ్చన్ అడుగుతాను. ఏంటా ప్రశ్న? జాగ్రఫీ ఇది మీకు పుస్తకాలు లేదు కానీ ప్రయత్నం చేయండి. అనే గ్రంథం రాసింది ఎవరు? జాగ్రఫీ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు? ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? ఈ రెండిటి మీద ఈ వర్క్షాప్ ఏది నేను మీకు ఇస్తున్నటువంటి క్వశ్చన్స్ ఇవి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ క్లాస్లో నేను వీటికి ఆన్సర్స్ చెప్పేసేస్తాను. సో మొత్తం మీద మనం ఇక్కడ చదివింది ఏంటి? సౌర కుటుంబము, గ్రహాల వివరాలు, ముఖ్యంగా ప్లూటో, ఏమండి, ఆ తర్వాత ఏంటి భూమికి సంబంధించినటువంటి వివరాలు, ఇవన్నీ మనం చదువుకోవడం జరిగింది. ఇంకా మనకు కొద్దిగా ఉన్నది మిస్లైనియస్ ఏరియాస్ ఉన్నాయి, అవి మనం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సెషన్లో భాగంగా మనం చదువుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.